ఏ అలాఫీ గుడ్ ఈవినింగ్. స్క్రీన్ కనబడుతుంది మా అందరికి. ఎస్. ఎస్, అడుగులేనా వినపడుతుందా? ఓకే. నా ఈరోజు క్లాసు లాస్ట్ క్లాస్లో ఫిజిక్స్లోకి వచ్చేసరికి మనకి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసాము. థర్మల్ ఫిజిక్స్ కాన్సెప్ట్ అనేది మనకి రన్ అవటం జరుగుతుంది. సో ఈ యొక్క థర్మల్ ఫిజిక్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అంటే ఈ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అంటే కండక్షను, కన్వెక్షను, రేడియేషన్ అనేది మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్యాసెస్, బాయిల్స్ లా, అలానే బాయిల్స్ లా చెప్పాము. అలానే అబ్సల్యూట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచరు, థర్మోమెట్రిక్ స్కేల్స్ అండ్ దేర్ ఇంటర్ కన్వర్షన్, అలానే చార్లెస్ లా ఒకటి, గెలాస్కస్ లా చెప్పాం. నెక్స్ట్ ఇంకా ఈ చాప్టర్లో మనకి పెండింగ్ ఉన్నది ఏంటి అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఈ చాప్టర్లో థర్మల్ ఫిజిక్స్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ రావటం జరుగుతుంది 10 మార్క్స్కి. అలానే ఒక షార్ట్ ఆన్సర్ రావటం జరుగుతుంది. ఈ సెట్లోకి వచ్చేసరికి మీకు 5 క్వశ్చన్స్ ఈ యొక్క థర్మల్ ఫిజిక్స్ నుంచి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఫిజిక్స్లో 25 మార్క్స్కి ఈ సెట్లో ఉంటే 5 మార్క్స్ ఈ ఒక్క థర్మల్ ఫిజిక్స్లో మాత్రమే వస్తుంది. అంటే మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఏంటి అంటే థర్మల్ ఫిజిక్స్ అన్నమాట. సో ఇది ఈ సెట్కి సంబంధించినటువంటి సిలబస్, అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి సిలబస్. ఓకే. సో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ కోసం ప్లస్ పాత వాళ్ళ కోసం జస్ట్ నేను ఒక 2 or 3 ఒక 5 మినిట్స్ రివైజ్ చేస్తాను. నెక్స్ట్ దాని నుంచి వెళ్దాం. అందులో ఇక్కడ యాజ్ పర్ యువర్ సిలబస్కి వచ్చేసరికి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పర్టికులర్గా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ వచ్చేసరికి కండక్షన్ ఒకటి ఉంటుంది. కండక్షన్ కండక్షన్ అంటే ఏంటి అంటే హీట్ అనేది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హయ్యర్ టెంపరేచర్ నుండి లోయర్ టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీవర్ అనేది వచ్చింది అనుకోండి. ఫీవర్ ఉన్నప్పుడు ఎంత ఉంటుంది మీ యొక్క బాడీ యొక్క టెంపరేచరు? 100 డిగ్రీ ఫారెన్హీట్ కానీ లేదా 101 డిగ్రీ ఫారెన్హీట్ కానీ ఉంటుంది. ఈ 100 డిగ్రీ ఫారెన్హీట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి, అంటే ఇది హయ్యర్ టెంపరేచర్, మీరు వెళ్ళి మీ మదర్ని హగ్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీ యొక్క టెంపరేచర్ అనేది మీ మదర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. అంతేగాని మీకంటే లోయర్ టెంపరేచర్తో ఉన్నటువంటి మీ మదర్ యొక్క టెంపరేచర్ మీకు ట్రాన్స్ఫర్ కాదు. ఓకే. అంటే దాని మీనింగ్ ఏంటంటేనమ్మా, హీట్ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ న్యాచురల్లీ, న్యాచురల్ ప్రాసెస్ అది. ఓకే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది? హై లెవెల్ నుంచి లో లెవెల్కి ఫ్లో అవుతుంది. వాటర్ అనేది ఎత్తు నుండి పల్లంగా ఉన్నటువంటి వైపుకి వాటర్ అనేది ఫ్లో అవటం జరుగుతుంది. సో అలా అని పల్లం నుండి ఎత్తుకి వాటర్ని లిఫ్ట్ చేయలేమా? చేస్తున్నాం కదా. పంపులు యూజ్ చేస్తున్నాము, ఇంజిన్స్ యూజ్ చేస్తున్నాం, మోటార్స్ యూజ్ చేస్తున్నాం, అలా డిఫరెంట్ యూజ్ చేసి. అలానే ఈ యొక్క లోయర్ టెంపరేచర్ నుండి హైయర్ టెంపరేచర్ కూడా హీట్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఎలా అంటే కొన్ని డివైసెస్ని యూజ్ చేసి, అంటే ఎక్విప్మెంట్ మిషనరీని యూజ్ చేసి. కానీ న్యాచురల్గా జరిగేది ఏంటి? హైయర్ టెంపరేచర్ నుండి లోయర్ టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే సాలిడ్ నుంచి సాలిడ్కి ట్రాన్స్ఫర్ అయితే గనక సాలిడ్ టు సాలిడ్, అంటే సపోజ్ మీ బాడీ ఉంది, మీ బాడీ సాలిడ్, మీ మదర్ బాడీ సాలిడ్, అంటే రెండు కూడా సాలిడ్. సాలిడ్ నుంచి సాలిడ్కి వెళ్తే కనుక దాన్ని కండక్షన్ అంటారు. అదే కన్వెక్షన్ అంటే ఏంటంటేనమ్మా, కన్వెక్షన్కి వచ్చేసరికి సాలిడ్ నుంచి లిక్విడ్కి, సాలిడ్ టు లిక్విడ్ కానీ లేదంటే గ్యాస్కి కానీ ట్రాన్స్ఫర్ అయితే. సపోజ్ మీరు స్నానం చేసేటప్పుడు హాట్ వాటర్ పెట్టుకుంటారు. హాట్ వాటర్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? గ్యాస్ పొయ్యి మీద ఉన్నటువంటి యొక్క వెసల్లో వాటర్ అనేది ఉంటుంది. ఇలా వాటర్ అనేది ఉండి దీనికి ఇక్కడ హీట్ ఇన్పుట్ అనేది ఇస్తారు, హీట్ అనేది సప్లై చేస్తారు. ఓకే. హీట్ సప్లై చేస్తే ఫస్ట్ ఏది హీట్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వెసల్ హీట్ అవుతుంది. ఈ వెసల్ నుంచి దాని యొక్క హీట్ అనేది వాటర్కి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, వాటర్ అనేది సా సాలిడ్ నుంచి లిక్విడ్గా,
లిక్విడ్కి హీట్ అవుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్కి కనుక హీట్ ట్రాన్స్ఫర్ అయితే అది కన్వెక్షన్ అంటారు. అదే రేడియేషన్ వచ్చేసరికి, రేడియేషన్ అంటే సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తూ ఎండలో వెళ్తా ఉన్నారు. ఓకే, బయట వెళ్తా ఉన్నారు. మీ మీద ఏమవుతుంది, సన్ రేస్ పడతాయి. సన్ రేస్ పడి మీ బాడీ ఏమవుతుంది, హీట్ అవుతుంది. అంటే సన్ నుంచి మీ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అయింది. అలా అని మీరు సన్ అని ఏమన్నా డైరెక్ట్గా టచ్ చేశారా, టచ్ చేయదా. ఓకే, సో కానీ సన్ నుండి వచ్చేటువంటి హీటు మీ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంది. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ మీడియం, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం రేడియేషన్ అని చెప్తామండి. రేడియేషన్ అని చెప్తారు. సో ఈ విధంగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. హీట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 3 డిఫరెంట్ మోడ్స్ అన్నమాట. నెక్స్ట్ అలానే బాయిల్స్ లా చెప్పుకున్నాము. బాయిల్స్ లా యొక్క స్టేట్ ఇది ఏంటి అంటే P1V1 = P2V2. ఓకే, P1V1 = P2V2. బాయిల్స్ లాగా వచ్చేసరికి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే చార్లెస్ లాగా వచ్చేసరికి ప్రెజర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందమ్మా. ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అంటే V1/T1 = V2/T2. ఇది చార్లెస్ లాగా సంబంధించినటువంటి ఫార్ములా. అలానే గెలాస్కస్ లాగా వచ్చేసరికి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. P1/T1 = P2/T2. లాస్ట్ క్లాస్లో వీటికి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు వరకు కూడా ఈ టాపిక్స్ మీదే మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే టెంపరేచర్ కన్వర్షన్స్కి వచ్చేసరికి ఒక ఫార్ములా చెప్పాము. C/5 = F - 32. F - 32/9 = T - 273/5. C/5 అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంది. సపోజ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, దాన్ని ఫారెన్ హీట్ లోకి కన్వర్ట్ చేయటం, లేదా ఫారెన్ హీట్ లో ఉన్నటువంటి వాటిని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయటం. సో దానికి సంబంధించినటువంటిది ఇది. ఓకే, సో ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసి మనం చేయొచ్చు. C/5 = F - 32/9 = T - 273/5. సో ఇప్పుడు వరకు థర్మల్ ఫిజిక్స్ లో ఈ యొక్క బేసిక్ అనేది నేర్చుకున్నారు. ఇంకా లాస్ట్ పెండింగ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నాం. చార్లెస్ లా అయింది, గెలాస్కస్ లా అయింది, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినాయి. థర్మోమెట్రిక్ స్కేల్స్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ చెప్పుకుని ఉన్నాము. పెండింగ్ ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ యొక్క ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండి. ఓకే, సో ఈ రోజు క్లాస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డిస్కస్ చేద్దాము. అలానే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీబడి టెల్ మీ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఎనీవన్ రెస్పాండ్. PV equal to RT, sir. PV = RT. PV = RT అంటారు. ఓకే, సో అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో ముందు అసలు ఫార్ములా చెప్పి నెక్స్ట్ డెరివేషన్ అనేది చేద్దాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా, కన్ఫ్యూజన్ లేకుండా వినండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి రన్నింగ్లో PV = RT మీరు చెప్పింది. కానీ ఆర్ అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా రెండు ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఆర్ అంటే ఒకటి, RU ఒకటి. ఆర్ అనేది క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. ఆర్ అంటే ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. వేరేజ్ RU వచ్చేసరికి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఇది ఎక్కడున్నా ఏ గ్యాస్ తీసుకున్నా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ వన్, దాని యొక్క వాల్యూలో చేంజ్ ఉండదు. అదే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ప్రతి ఒక్క గ్యాస్కి కూడా వేరీ అవుతూ ఉంటుంది. వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మన యొక్క ఎక్స్ప్రెషన్ PV
ఆర్యుటి. ఇక్కడ తీసుకునేటువంటిది ఏంటి అంటే ఆర్యుటి అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ తీసుకుంటారు. పివి ఈక్వల్ టు ఆర్యుటి అనమాట. పివి ఈక్వల్ టు ఆర్యుటి. పి అంటే ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అండి. సపోజ్ మీకు ఇక్కడ ఒక వెసల్ ఇచ్చినప్పుడు ఈ వెసల్లో ఒక గ్యాస్ అనేది ఉంది. ఈ వెసల్లో ఉన్నటువంటి ప్రెజరు పి అమ్మ. అదే వి వచ్చేసరికి దీని యొక్క ఈ వెసల్ యొక్క వాల్యూమ్ ని విగా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ టీ వచ్చేసరికి టెంపరేచర్. దీనికి ఈ యొక్క గ్యాస్ అనేది ఎంత టెంపరేచర్ తో ఉన్నది, ఆ గ్యాస్ అనేది ఎంత టెంపరేచర్ తో ఉన్నదో దాన్ని టెంపరేచర్ అండ్ టీతో రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఆర్యు అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, నాట్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే, ఆర్యుగా ట్రీట్ చేయండి. ఇన్ కేస్ మీకు అక్కడ కాలేజీలో ఆర్యు ఆర్ చెప్తే, ఆర్ అనేది చెప్తే ఇక్కడ ఇక్కడ వాడేటువంటి ఆర్ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. కొంతమంది దీన్ని స్మాల్ ఆర్ గా చెప్తారు. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ని స్మాల్ ఆర్ గా తీసుకుంటే అది ఇంకా వెళ్ళనుకుంటే స్మాల్ ఆర్ అనేది క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, ఆర్యు అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, లేదా కొంతమంది ఆర్ గా ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, పివి ఈక్వల్ టు ఆర్యుటి అనేది తీసుకోండి. యు అనేది రాస్తున్నారు కాబట్టి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు దీని నుండి మీరు ఏం రాయొచ్చు అంటే జనరల్ గా పివి బై టీ ఈక్వల్ టు ఆర్యు అనేది రాసుకోవచ్చు. అంటే ఏంటి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వల్ టు పివి బై టీ అనమాట. దీని నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2. ఇది మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 10 మార్క్స్ కి ప్రాబ్లమ్స్ ఇస్తారు అని చెప్పాం కదా. ఈ ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకుని ప్రాబ్లం అనేది చేయాలి. P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2. P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2 అమ్మ. సో బేస్ ఏంటి అంటే పివి ఈక్వల్ టు ఆర్యు టీ అనమాట. పివి ఈక్వల్ టు ఆర్యు టీ. అసలు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఏంటి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే నోట్ చేసుకోండి. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. ఆర్యు ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎం అమ్మ. ఇది ఈ సెట్ లో కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఆర్యు ఈక్వల్ టు ఆర్ఎం. ఆర్యు ఈక్వల్ టు ఆర్ఎం. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ అండ్ ఎం. ఆర్ అండ్ ఎం. ఆర్ అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. మాలిక్యులర్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. సో అర్థమైంది కదా. నోట్ డౌన్ ద పాయింట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ universal gas constant is the product of characteristic gas constant and molecular weight of the gas. Ru equal to Rm. Universal gas constant is the product of characteristic gas constant and molecular weight of the gas. Molecular weight of the gas అన్నమాట. అలానే ఇక్కడ ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే ఒక గ్యాస్ అనేది తీసుకుంటే ఆ గ్యాస్ లో నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ గివెన్ బై ఎన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అమ్మ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ ఈక్వల్ టు ఎం అంటే మాస్ ఆఫ్ ద గ్యాస్. మాస్ ఆఫ్ గ్యాస్. మాస్ ఆఫ్ గ్యాస్. మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. ఓకే, మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అన్నమాట. సో ఇది అర్థమైంది కదమ్మా. రెండు డెఫినేషన్ చెప్పా. ఒకటి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. వెరాజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ద ఫ్రాక్షనల్ రేషియో బిట్వీన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. రేషియో బిట్వీన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ అండ్
మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. మాస్ ఆఫ్ ద గ్యాస్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్, ఆ రెండింటికి ఉన్నటువంటి రేషియోని ఏమంటారు అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటారు. నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీరు తీసుకున్నటువంటి పివి ఈక్వల్ టు ఆర్యుటి, దీన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చినప్పుడు పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యుటిగా రాసుకోవచ్చు. పర్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక ఇచ్చినట్లయితే, ఇఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వాడు గనక ప్రాబ్లంలో ఇస్తే పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యుటి. అదే 1 మోల్ అని అంటే పివి ఈక్వల్ టు ఆర్యుటి. 1 మోల్ 1 మోల్ అయితే పివి ఈక్వల్ టు ఆర్యుటి. నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగితే పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యు ఇంటూ టి అనమాట. ఇప్పుడు ఇంకొక ఫార్మేట్ ఏంటి అంటే పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యు అంటే ఏంటి? ఎనీబడి టెల్ మీ. ఆర్యు ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చో చెప్పండి. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ యొక్క డెఫినేషన్ ఆర్ ఫార్ములా ఏంటి? ఆర్యు ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? రెస్పాండ్ ఎనీవన్. NR. ఎంఆర్, వెరీ గుడ్. దట్ ఈస్ ఎం ఇంటూ ఆర్ టి. సో ఇది కూడా ఒక ఫార్ములా. పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎం ఇంటూ ఆర్టి. ఇక్కడికి వచ్చే ఫస్ట్ దాంట్లోకి వచ్చేసరికి జస్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇంటూ టి. ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మోల్స్ పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యు ఇంటూ టి. నెక్స్ట్ ఆర్యు అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఫార్ములాని కూడా ఐడియల్ గ్యాస్ ఈక్వేషనే అంటారు. ఇప్పుడు ఒక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కి 3 ఫార్మేట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎన్ఎంని కూడా తీసేస్తా నేను. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, క్యాపిటల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్, క్యాపిటల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. ఆర్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. నెక్స్ట్ టీ అంటే టెంపరేచర్. నేను ఈ ఎన్ఎం తీసేసి ఏం రాయొచ్చో చెప్పండి. ఎన్ అండ్ క్యాపిటల్ ఎం తీసేసి మనం ఏదైనా రాయొచ్చా? పైనే ఒక ఎక్స్ప్రెషన్ రాశా, దాన్ని బట్టి అయినా చెప్పండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? R equal to PV by T. ఓకే, అది ఓకే. ఐ వాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద గ్యాస్ లో కావాలి నాకు. మన PV equal ప్రాబ్లమ్స్ to small mt, sir. ఏమ్మా? PV equal to small mrt. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ గివెన్ బై మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ గివెన్ బై మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. మాస్ ఆఫ్ ద గ్యాస్ ఏం రాయొచ్చు? ఎం, క్యాపిటల్ ఎం అటు వెళ్ళిపోతే ఎన్ ఇంటూ ఎం. అంటే మాస్ ఆఫ్ ద గ్యాస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎం. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ ఇంటూ ఎం ప్లేస్ లో మనం అది రాసుకోవచ్చు. పివి ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ ఆర్టి. ఇది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, పివి ఈక్వల్ టు ఎంఆర్టి. సో ఈ యొక్క ఫార్మ్ ఇది 4th ఫార్మ్. ఇంకొకటి ఏంటి ఇందాక రాశారు, P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2, P2V2 బై T2 అనమాట. P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2. సో ఈ ఐదిటిని కూడా మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గానే ట్రీట్ చేస్తాము. ఈ ఐదిటిని కూడా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గానే ట్రీట్ చేస్తాము. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ 5 ఫార్ములాస్, 5 ఫార్మేట్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్. పివి ఈక్వల్ టు ఆర్యుటి, నెంబర్ ఆఫ్ అదేంటి సింగిల్ మోల్ అయితే 1 మోల్ అయితే ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చినప్పుడు అయితే పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యు ఇంటూ టీ రాస్తాం. లేదా ఇక్కడ ఆర్యు ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఇందాకే డెఫినేషన్ చెప్పాను నేను. ఆర్యు అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. సో కాబట్టి ఆర్యు ప్లేస్ లో ఏం రాశాను? ఎం ఇంటూ ఆర్ రాశాను. ఓకే, ఇక్కడ ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు మాస్ బై మాలిక్యులర్ వెయిట్. మాస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎం, మాలిక్యులర్ వెయిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ ఎన్ఎం ప్లేస్ లో స్మాల్ ఎం రాసుకున్నాం. సో ఈ 5 కూడా డిఫరెంట్ ఫార్మాట్స్.
అసలు ఇవి మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఫార్ములాస్ ఇవే. ఓకే. ఏది? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద. అసలు ఈ పివి ఈక్వల్ టు ఆర్యు ఇంటూ టీ అనేది ఎలా వచ్చింది? డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే చూడండి. ఐడియల్ గ్యాస్ ఇది అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉంటే గనక అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పినటువంటిది దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడిగితే చెప్తా. లేదు అంటే గనక డైరెక్ట్ ఇంకా డెరివేషన్లోకి వెళ్దాం. అవును సార్. ఆ ఫార్ములాస్ అనేవి పక్కన నోట్ చేసుకుని ఉంచుకోండి. ప్రాబ్లమ్స్కి రెఫర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. నౌ దీని యొక్క డెరివేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ ఏంటి అంటే, ఫస్ట్ నేను ఒక వెసల్ తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఐడియల్గా మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క పివి ఈక్వల్ టు ఆర్యుటి అనేది ఎలా వచ్చింది అనేది కావాలి. అదే ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్. ఒక గ్యాస్ అనేది ఉంది. ఈ గ్యాస్ యొక్క ఇనీషియల్ ప్రెజర్ P1, ఇనీషియల్ వాల్యూమ్ V1. నెక్స్ట్ అలానే ఇది ఏమవుతుందంటే దీని యొక్క ఇనీషియల్ టెంపరేచర్ T1, ఇనీషియల్ వాల్యూమ్ V1, ఇనీషియల్ ప్రెజర్ P1, ఇనీషియల్ టెంపరేచర్ T1. ఓకే. సో ఇక్కడికి అయింది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ దీని యొక్క ప్రెజర్ని పెంచి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంచాను. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే దాని యొక్క ప్రెజర్ని పెంచాను. సో దెన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, ప్రెజర్ పెంచాను. ప్రెజర్ పెంచడం అంటే ఎంత పెంచాను? P2 చేశాను. ఓకే. దీని యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ కూడా T1 ఉంది. ప్రెజర్ పెంచితే వాల్యూమ్ ఏమైంది? కంప్రెషన్ చేస్తున్నాం, గ్యాస్ని కంప్రెషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది? దాని యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో కాబట్టి దాని యొక్క వాల్యూమ్ వచ్చేసరికి V అనుకోండి. ప్రెజర్ పెంచామంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అయితే మనం ఏ లా అప్లై చేయొచ్చు? చార్లెస్ లా అప్లై చేయాలా, బాయిల్స్ లా అప్లై చేయాలా, లేదా గెలాస్కస్ లా అప్లై చేయాలా? బాయ్స్ లా సార్. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే దెన్ యూ హ్యావ్ టు అప్లై ద బాయిల్స్ లా అనేది అప్లై చేయాలి. బాయిల్స్ లా అప్లై చేయాలి అంటే ఏంటి? P1 V1 ఈక్వల్ టు P2 V. ఇక్కడ వాల్యూమ్ విఏ కదా, వాల్యూమ్ V. సో దీని నుంచి V ఈక్వల్ టు ఏమవుతుంది? P1 V1 బై P2. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే టెంపరేచర్ని ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే ఇదే గ్యాస్ని తీసుకొని దీని యొక్క ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంచుతా, అంటే P2 ఉంచేస్తా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీని యొక్క టెంపరేచర్ని పెంచుతా. టెంపరేచర్ T2 అనుకుంటే టెంపరేచర్ T2. దెన్ వాల్యూమ్ ఏమవుతుంది? ప్రెజరు అలానే ఉంది, హీట్ పెంచితే ఏమవుతుంది? గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయితే ఏమైంది? వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేది పెరిగింది, V2 అనుకున్నాం. ఇక్కడ ఈ సెకండ్ స్టేట్కి ఈ స్టేట్కి ఉన్నది ఏంటి అంటే ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే నువ్వు ఏ లా అప్లై చేయాలి? ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే మనం ఏ లా అప్లై చేయాలి? చార్లెస్సా, బాయిల్సా, గెలాస్కస్ లానా? చార్లెస్ లా. ఇఫ్ ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ దెన్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ టెంపరేచర్. అంటే V1 బై T1, అంటే ఇక్కడ V ఉంది, ఇది T1 ఉంది, V బై
T1 ఈక్వల్ టు V2 బై T2. దెన్ V ఈక్వల్ టు ఏం రాయొచ్చు, V2 ఇంటూ T1 బై T2. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ రెండు కూడా సేమే కదా, రెండు కూడా సేమ్. రెండింటిని కూడా ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 2. సో అది ఏమవుతుంది, P1 V1 బై P2 ఈక్వల్ టు V2 T1 V2 T1 బై T2, V2 T1 బై T2 ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ టు సింప్లిఫై ఫర్ ఫర్దర్. అంటే వన్లన్నీ ఒకవైపు తీసుకొచ్చేసేయండి. వన్లన్నీ ఒకవైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుందో చూడండి. సో P1 V1 బై T1 ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది T1 ఈక్వల్ టు ఈ P2 RHS సైడ్ వెళ్తే P2 V2 బై T2, P2 V2 బై T2 అవుతుంది. సో ఇదేంటి, P1 V1 బై T1 ఈక్వల్ టు P2 V2 బై T2. అంటే దాని అర్థం ఏంటి, PV బై T ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ PV బై T ఈక్వల్ టు కాన్స్టెంట్, PV బై T ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏమవుతుందంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. PV by T equal to RU. Then from this we can write it as PV equal to RU into T. ఇదే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇది. PV equal to RU into T. PV equal to RU into T. Okay, once again I repeat this derivation. ఇంకా అర్థం కానటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే ఒక్కసారి చూడండి. ముందు ఈ డయాగ్రామ్ అర్థమైతే రిమైనింగ్ అంతా కూడా అర్థమవుతుందమ్మా. నేను ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేశానంటే ఒక వాల్యూమ్ ఒక కొంత వాల్యూమ్ తీసుకుని ఇది ఏంటంటే ఇనీషియల్ స్టేట్, ఇది వచ్చేసరికి ఫైనల్ స్టేట్, ఇది ఇంటర్మీడియట్ స్టేట్, మిడిల్లో ఉన్నటువంటి స్టేట్ ఇంటర్మీడియట్ స్టేట్కి ఇనీషియల్ స్టేట్కి నేను బాయిల్స్ లా అప్లై చేశాను. ఇంటర్మీడియట్ స్టేట్కి ఫైనల్ స్టేట్కి వచ్చేసరికి నేను చార్లెస్ లా అప్లై చేశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనిషియల్ వాల్యూమ్ P1 V1 T1. దీనికి ఏం చేశాను, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంచా. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచి ప్రెజర్ పెంచితే వాల్యూమ్ అనేది తగ్గుతుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచి ప్రెజర్ పెంచడం అంటే ఏంటి, ప్రెజర్ పెంచితే ఏమైంది, కంప్రెస్ అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో దీనికి ఇప్పుడు నేను మన యొక్క బాయిల్స్ లో అప్లై చేశాను. టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దెన్ P1 V1 ఈక్వల్ టు P2 V. ఇక్కడ వాల్యూమ్ V2 కాబట్టి యాక్చువల్ గా V గా తీసుకున్నాం. సో దాని నుంచి V ఈక్వల్ టు P1 V1 బై P2 అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ కి మళ్ళా ప్రెజర్ అలానే ఉంచేసా. ఈసారి ప్రెజర్ ని కాన్స్టెంట్ గా పెట్టా. ప్రెజర్ ని ఎప్పుడైతే నువ్వు కాన్స్టెంట్ గా పెట్టావో అది చార్లెస్ లా అప్లై చేస్తావు. సో అప్పుడు ఏమవుతుంది, P2 ఇక్కడ టెంపరేచర్ అనేది పెంచా. టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. సో కాబట్టి వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో V2 అయింది. సో P ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే చార్లెస్ లాని బేస్ చేసుకుని V1 బై T1 ఈక్వల్ టు V2 బై T2. V1 అంటే ఇక్కడ ఇనిషియల్ది V అనమాట. యూ హ్యావ్ టు అప్లై ద Charles law between intermediate state and final state. You have to apply the Boyle's law between initial state and intermediate state. అన్నమాట. సో ఇక్కడ చూడండి, దెన్ యూ గెట్ V ఈక్వల్ టు V2 ఇంటూ T1 బై T2 అవుతుంది. సో ఆ రెండింటి కూడా ఇది వాల్యూమే. సో కాబట్టి రెండు సేమే కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేసుకో. వన్ అన్ని ఇనిషియల్ స్టేట్ అన్ని ఒకవైపు రాసా, ఫైనల్ స్టేట్లన్నీ కూడా ఒకవైపు రాసా. P1 V1 బై T1 ఈక్వల్ టు P2 V2 బై T2 అయింది. సో దాని నుంచి PV బై T ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ కింద ఏదనుకున్నారు, RU అంటే ఏంటి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో దాని నుంచి PV ఈక్వల్ టు RU ఇంటూ T. ఇంకా రిమైనింగ్ అదంతా సేమ్. PV ఈక్వల్ టు RU ఇంటూ T అంటే ఇది సింగిల్ మోల్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తే RU ఇంటూ T అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా PV ఈక్వల్ టు RU అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. సో లేదా PV ఈక్వల్ టు N ఇంటూ M అంటే
నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ అంటే మాస్ ఆఫ్ ద గ్యాస్ ఆర్ ఇంటూ టీ. లేదా P1V1 ఈక్వల్ టు P1V1/T1 ఈక్వల్ టు P2V2/T2 అన్నమాట. ఓకే, ఇది ఈ ఫార్ములా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐడియల్ గ్యాస్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఫార్ములానే యూజ్ చేస్తారు. ఓకే, అర్థమైందమ్మా? ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉందా? భవ్య, రెస్పాండ్. సార్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సార్ ఓకే, ఎలా ఉంది మీ ఫ్రెండ్కి? శశిరేఖ, ఓకే, రిమైనింగ్ పర్సన్స్. రైట్, we will go for next solve some problems అండి. సో ఈ యొక్క ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఇప్పుడు పక్కన రాసుకోండి, ఇందాక రాసుకొని ఉంటారు. రాసుకోకపోతే కనుక నోట్ చేసుకోండి. నౌ విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. వెయిట్ ఏ మినిట్. సో లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. అవి నేను పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు పెడతాను. పాత కొత్త వాళ్ళు అది ఒకసారి రెఫర్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్లో అడుగుదురు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం, వాటి యొక్క సొల్యూషన్స్ కూడా నేను మీకు పెడతాను. ఈ యొక్క థర్మల్ ఫిజిక్స్లో టోటల్గా మనం ఇప్పటివరకు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామంటే ఒక 10 ప్రాబ్లమ్స్ దాకా సాల్వ్ చేసాం. ఇవి ఇక్కడ 7 ఇచ్చాను, అది కూడా పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇవాళ టుడే కాన్సెప్ట్ వచ్చేసరికి ఐడియల్ గ్యాస్ కాబట్టి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లమ్. ద ప్రెజర్ ఆఫ్ ఎ గ్యాస్ ఆఫ్ 5 లీటర్స్, వాల్యూమ్ ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే సాల్వ్ చేయడానికి ఇచ్చినటువంటి డేటా ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. The pressure of a gas of 5 liters, volume at 20 degree centigrade is 10 atm. When the temperature of the gas is raised to 100 degree centigrade, its volume increased to 20 liters. Find the pressure of the gas at this temperature. Note this problem. చేయగలరేమో చూడండి ప్రాబ్లం ఇది. ఎప్పుడు కూడానమ్మా ఫిజిక్స్లో ప్రాబ్లం చేసే మెథడ్ ఎలా ఉంటుందంటే, ప్రాబ్లం చదివి డయాగ్రామ్ ఏదన్నా మనం డ్రా చేయగలమా, మార్కుల కోసం అది డయాగ్రామ్ ఏదన్నా డ్రా చేయగలమా, తర్వాత ఇచ్చినటువంటి డేటా నోట్ చేసుకోవాలి. దాని తర్వాత దానికి రిలేటెడ్ ఫార్ములాస్, మీకు తెలిసినటువంటి ఫార్ములాస్ రాయాలి. ఆ ఫార్ములాస్ నుండి సొల్యూషన్ అనేది రావటం జరుగుతుంది. దాని తర్వాత కన్క్లూజన్ పాయింట్స్ అనేవి రాయాలి. ఒక ఇంజనీర్గా మనం ఎప్పుడూ కూడా రిపోర్ట్స్ రాయాల్సి వస్తుంది. రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత రిపోర్ట్స్ అనేది రాయాలి. రిపోర్ట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే నువ్వు రాసినటువంటి మొత్తం చదవరు, కన్క్లూజన్ ఏమి ఇచ్చారు, ఓకే, దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా ఒక ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి వర్క్ అంతా ఏంటంటే లాస్ట్ 1 పారాగ్రాఫ్లోను, ఫస్ట్ 1 పారాగ్రాఫ్లోనే ఉంటుంది.
ఇంట్రడక్షను, కన్క్లూజను, ఆ రెండు మెయిన్ అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఫిజిక్స్లోకి వచ్చేసరికి డయాగ్రామ్ ఒక స్టెప్, తర్వాత ఇచ్చినటువంటి డేటా సెకండ్ స్టెప్, థర్డ్ది ఫార్ములా అది ఇంకో స్టెప్, ఫోర్త్ది సొల్యూషన్, తర్వాత లాస్ట్ది కన్క్లూజన్. సో ఆల్ ఆఫ్ యూ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం విత్ ఇన్ దిస్ గ్యాప్. ఒక 5 minutes గ్యాప్ వస్తుంది, మళ్ళీ వెంటనే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. 5 minutes తర్వాత నేను గ్రూప్లో మెసేజ్ చేస్తాను. ఎవరు కూడా స్కిప్ అవ్వద్దు. ఒక క్లాస్ మిస్ అయ్యారంటే కొన్ని ప్రాబ్లమ్స్ మిస్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ రోజే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. రైట్, సో ఒక 5 minutes ఆగి మళ్ళీ రీజాయిన్ అవ్వండి అమ్మా. ట్రై చేయండి ఈ గ్యాప్లో ప్రాబ్లమ్